మాచర్ల మండలం కమ్మంపాడు గ్రామంలో గ్రామస్తుల ఆధ్వర్యంలో సకాలంలో వర్షాలు పడాలని జలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. ఆలయ అర్చకులు దూపాటి ప్రసాద్, శంకరయ్య, మురళి ఉదయం తెల్లవారుజాము నుండే శివాలయంలో వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు జరిపారు. మహిళలు కుండలు నెత్తిన పెట్టుకుని గ్రామంలోని ప్రతి దేవాలయానికి తిరిగి నీటిని తీసుకొచ్చి శివాలయంలో జలాభిషేకం నిర్వహించారు. కారుమంచి శివయ్య మాట్లాడుతూ ఇప్పటి వరకు వర్షాలు పడకపోవడంతో ఇప్పటికైనా వరుణదేవుడు కరుణించి సకాలంలో వర్షాలు కురవాలని గ్రామస్తుల సహకారంతో శివుడికి జలాభిషేకం చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జగన్, దార్ల వెంకటేశ్వర్లు, మల్లికార్జునరావు, వెంకటేశ్వర్లు, ఈశ్వరమ్మ, పాసం తులసమ్మ, వెంకట నరసమ్మ తదితర మహిళలు పాల్గొన్నారు. మీరు గ్రామ సేవకి తీసుకొని ఆవును తీసుకొని
దేనికి? వర్షాలు పడలేదు పడాలి చేస్తున్న మంచి కార్యక్రమం క్షేమం కోరి క్షేమంగా ఉండాలని అందరం వాళ్ళ అనుకొని వర్షాలు పడాలని అంత భక్తి శ్రద్ధతోటి ఈ కార్యక్రమాన్ని పెద్దల ఆశీర్వాదంతో చేస్తాం. వర్షాలు ఎందుకు పడ్డాయి కాబట్టి మా గ్రామస్తులందరూ కూడా ఐక్యతగా ఉండి శివాలయంలో అంటే అతి పురాతనమైన ఈ పరశురామ టైంలో స్థాపించబడి ప్రతిష్ఠించబడిన శివాలయంలో శివలింగాకారానికి జలాభిషేకం చేయటానికి మన ఖమ్మంపాడు గ్రామస్తులందరూ నిర్ణయించారు. అందుకోసమని వర్షం కోసం పాడి పరిశ్రమ అభివృద్ధి చెందడానికి గాను గ్రామ అభివృద్ధి కోసం అందరం కలిసికట్టుగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. పూర్వం ఉద్దేశం నువ్వు చదువు కదా. 30 సంవత్సరాల క్రితం ఘటాభిషేకం జరిగింది. వర్షాలు పుష్కలంగా బాగానే పడ్డాయి. పడుతుంది నమ్మకంతోనే మళ్ళీ